అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుని దగ్గరికి నువ్వు వెళుతున్నావు. ఒక మనుషుడే నీ అంచనాలకు మించి ఇస్తే ఆయన దేవుడమ్మా. నీ నోట ఈ మాట ఉండాలి తమ్ముడా. అది నేను అడిగింది కొంచెం, ఆయన ఇస్తాడు అనుకున్నది కొంచెం, కానీ వాటికి మించి చేస్తాడు నా దేవుడు. మరి ఏది అంటాడు ఒకడు. సందేహరావులు ఉంటారులే, మిస్టర్ సందేహరావు. కదిలితే చాలు అంత డౌట్లే వాళ్ళు బతుకంతా డౌట్లే. చెప్పాలా? ఏది ఆగు అంటుండాలి నువ్వు, అంతే. ఏది ఆగు. ఆగితే ఆగి చూడు, చూస్తే ఇస్తాడ్రా పిచ్చోడా, ఇస్తాడ్రా. ఆయన సృష్టికర్తరా. ఏది ఎట్లా అనేది నీకు నాకు ప్రశ్న రా. ఆయన ఎట్లయినా చేయగలడు అమ్మా. ఎట్లా అంటే నీకు నాకు ఎట్లా. మరి ఎట్లా చేశాడమ్మా మట్టి బొమ్మని, ఎట్లా ఊదాడమ్మా ఊపిరిని, ఎట్లా చేశాడమ్మా ఈ తోలు బొమ్మకి నీ తెలివితేటలో? నీకు సాధ్యమైద్దమ్మా? కాలేదమ్మా. మరి ఆయన ఎట్లా చేశాడమ్మా? ఎట్లా చేశాడు ఈ ప్రకృతిని? ఏంటి ఈ విశాల బ్రహ్మాండం? ఏంటిది? తన వాక్కు చేత చరాచర జగత్తును వాక్కు చేత నిర్మించిన వాడిని దగ్గరికి పోయి ఇది ఎట్లా చేస్తావని ఆయన అడుగుతావా? ఎర్రి ముఖం వేసుకొనే. ఎట్లా అన్న ప్రశ్న నీకు నాకు ఆయన దగ్గర జల్లదు. అది ఎట్లా అయినా చేస్తాడు ఆయన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. జడ్జితో మాట్లాడతాడు, లాయర్తో మాట్లాడతాడు, పోలీసుతో మాట్లాడతాడు, డాక్టర్తో మాట్లాడతాడు, నీకెవడు తలపోటుకున్నాడో వాడితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. మరి సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన సౌలుతో మాట్లాడలా? సౌలా 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 మునికోలలకు ఎదురు తందటం నీకు కష్టము, చీలిపోతావు, జాగ్రత్త అన్నాడు. లాబానో నా యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని మాట్లాడావా నీవు చస్తావు అన్నాడు. సమాధానంగా పోయాడు లాబాను. నేను సంపుదామని వచ్చాడు. ఫరో 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 ఎంత ధైర్యంరా నీకు? నా దాసుడైన అబ్రాహాం భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, సస్తావు. నాకు తెలియదయ్యా. కబురు పెట్టు, ఇచ్చి పంపించు. అయ్యా ఆయన భార్యతో పాటు నా దగ్గర ఉన్న ఇంకో మనిషిని కూడా చెబుతానయ్యా, దండం పెడతాను, నేను చేయొద్దయ్యా. అభిమేలకు ఎవరు? అభిమేలకు నువ్వు సస్తావు. దేవా ఎవరినరా నువ్వు తీసుకొచ్చి పెట్టావు? నా దాసుడు, నా సేవకుడు, నా స్నేహితుడు రా అబ్రాహాము, నా ప్రవక్త. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నా ప్రవక్త భార్య. ఎంత ధైర్యం రా నీకు? రాజు అయితే నువ్వేం ఇదనుకుంటున్నావా? ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమే. దేవా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? నాకు తెలియదయ్యా. చెల్లెలని చెప్పాడయ్యా, ఏమో తక్కువ తినలా. అన్నని చెప్పిందయ్యా, లేకపోతే నేను అంత దుర్మార్గుడిని కాదయ్యా, నేను ఎట్లా తెచ్చుకుంటాను? అందుకే నా ఇళ్లలో అన్నీ ఇంత దారుణాలు చేస్తున్నావు, మా అందరి ఇళ్లలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకైనా నీకు దండం పెడతానయ్యా, అవును పంపిస్తానయ్యా. పంపించు, అతనికి అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతడు నా ప్రవక్త. ఊరుకోడు, నీ పక్షంగా రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో వాడు ఎవడైనా సరే, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే
నీ శత్రువైనా సరే వాంతో నా తండ్రి మాట్లాడతాడు.